హాయ్ హలో నమస్తే మన తెలుగు కబుర్లు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. త్వరలో జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో ప్రీవియస్ ఇయర్లలో జేఈఈ అడ్వాన్స్డ్కు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య, అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో కట్ ఆఫ్ మార్కులను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కేటగిరీల వారీగా ఏ సంవత్సరంలో కట్ ఆఫ్ మార్కులు ఎన్ని అనే విషయం గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ప్రతిష్టాత్మకంగా భావించే దేశంలోని 23 ఐఐటీల్లో కలిపి మొత్తం 17,385 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఐఐటీల్లో ప్రవేశాలు పొందితే చాలని భావించే ఎంతోమంది విద్యార్థులు ఎంతో శ్రమపడి చదవడం మనం చూస్తున్నాం. అడ్వాన్స్డ్ పరీక్షకు కేవలం 2,50,000 మంది మాత్రమే ఎంపికయ్యే అవకాశాలు ఉండడంతో ప్రాథమిక పరీక్ష అయిన జేఈఈ మెయిన్లో ప్రతిభ చూపిన వారు మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో తమ ప్రతిభను చాటుకుని మంచి ర్యాంకు సాధించాలంటే మాత్రం తప్పనిసరిగా మంచి ప్రణాళిక ఉండాల్సిందే. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్లో ప్రతిభ చూపి అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపికైన 2,50,284 మంది అభ్యర్థుల్లో సుమారు 1,91,000 మంది అడ్వాన్స్డ్కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈ సంఖ్య పెరిగిందనే చెప్పవచ్చు. గత సంవత్సరం ఈ పరీక్షకు 1,89,744 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాల గణాంకాలను గమనిస్తే సుమారు 14 సంవత్సరాల తరువాత ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం మనం గమనించవచ్చు. అయితే అడ్వాన్స్డ్ పరీక్షకు ఇంత భారీ స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ వివిధ కారణాలతో వీరిలో కూడా చాలామంది అభ్యర్థులు పరీక్షకు డుమ్మా కొట్టడం ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఎగ్జామ్కు అటెండ్ అయిన వాళ్ళలో కూడా సుమారు 30% మంది లోపు మాత్రమే అవసరమైన కట్ ఆఫ్ మార్కులను సాధిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన అడ్వాన్స్డ్ ఎగ్జామ్కు సంబంధించిన డాటాను మనం పరిశీలిస్తే 2017 సంవత్సరంలో 1,71,814 మంది ఎగ్జామ్కు అప్లై చేసుకోగా వారిలో 1,59,540 మంది అటెండ్ అయ్యారు. వారిలో 31.99% మంది అంటే 51,040 మంది మాత్రమే పాస్ అయ్యారు. 2021 సంవత్సరంలో 1,51,193 మంది ఎగ్జామ్కు దరఖాస్తు చేసుకోగా వారిలో 1,41,699 మంది అటెండ్ అయ్యారు. వారిలో 29.54% మంది అంటే 41,862 మంది మాత్రమే పాస్ అయ్యారు. 2022 సంవత్సరంలో 1,60,038 మంది ఎగ్జామ్కు అప్లై చేసుకోగా వారిలో 1,55,538 మంది అటెండ్ అయ్యారు. వారిలో 26.17% మంది అంటే 40,712 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఇక 2023లో 1,89,744 మంది ఎగ్జామ్కు దరఖాస్తు చేసుకోగా వారిలో 1,80,372 మంది అటెండ్ అయ్యారు. వారిలో 24.26% మంది అంటే 43,773 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఈ డాటాను పరిశీలిస్తే ఎగ్జామ్కు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా అటెండ్ కావడం లేదన్న విషయం అర్థమవుతుంది. ఇకపోతే జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకు పొందడానికి ఎలిజిబుల్ కావాలంటే మొత్తం ఎగ్జామ్లో కలిపి అగ్రిగేట్ మార్కులను సాధించడంతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో ఒక్కో సబ్జెక్టులో నిర్ణీత కట్ ఆఫ్ మార్కులను సాధించాల్సి ఉంటుంది. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో వివిధ కేటగిరీల కట్ ఆఫ్ మార్కుల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం. 2021 సంవత్సరంలో సిఆర్ఎల్ అంటే కామన్ ర్యాంక్ లిస్ట్ కేటగిరీలో ఒక్కో సబ్జెక్టులో 6 మార్కులతో పాటు అన్నింటిలో కలిపి 63 అగ్రిగేట్ మార్కులు కట్ ఆఫ్గా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ మరియు ఓబీసీ కేటగిరీలో ఒక్కో సబ్జెక్టులో 5 మార్కులతో పాటు అన్నింటిలో కలిపి 56 అగ్రిగేట్ మార్కులు కట్ ఆఫ్గా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ,
పీడబ్ల్యూడి కేటగిరీలలో ఒక్కో సబ్జెక్టులో 3 మార్కులతో పాటు అన్నింటిలో కలిపి 31 అగ్రిగేట్ మార్కులు కట్ ఆఫ్గా ఉన్నాయి. ఇక 2022 సంవత్సరంలో సిఆర్ఎల్ కేటగిరీలో ఒక్కో సబ్జెక్టులో 5 మార్కులతో పాటు అన్నింటిలో కలిపి 55 అగ్రిగేట్ మార్కులు కట్ ఆఫ్గా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ జనరల్ మరియు ఓబీసీ కేటగిరీల్లో ఒక్కో సబ్జెక్టులో 5 మార్కులతో పాటు అన్నింటిలో కలిపి 50 అగ్రిగేట్ మార్కులు కట్ ఆఫ్గా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీలో ఒక్కో సబ్జెక్టులో 3 మార్కులతో పాటు అన్నింటిలో కలిపి 28 అగ్రిగేట్ మార్కులు కట్ ఆఫ్గా ఉన్నాయి. ఇక 2023 సంవత్సరంలో సిఆర్ఎల్ కేటగిరీలో ఒక్కో సబ్జెక్టులో 8 మార్కులతో పాటు అన్నింటిలో కలిపి 86 అగ్రిగేట్ మార్కులు కట్ ఆఫ్గా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ జనరల్, ఓబీసీ కేటగిరీల్లో ఒక్కో సబ్జెక్టులో 7 మార్కులతో పాటు అన్నింటిలో కలిపి 77 అగ్రిగేట్ మార్కులు కట్ ఆఫ్గా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీల్లో ఒక్కో సబ్జెక్టులో 4 మార్కులతో పాటు అన్నింటిలో కలిపి 43 అగ్రిగేట్ మార్కులు కట్ ఆఫ్గా ఉన్నాయి. జేఈఈ అడ్వాన్స్ 2024 ఎగ్జామ్ మే 26వ తేదీన జరుగుతుంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనున్నాయి. ఈ ఏడాది ఈ పరీక్ష నిర్వహిస్తున్న మద్రాస్ ఐఐటి ప్రకటించిన షెడ్యూల్ మేరకు మే 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 26న పరీక్ష జరిగిన అనంతరం మే 31వ తేదీన పరీక్షకు సంబంధించి అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. జూన్ 2వ తేదీ ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేస్తారు. అదే రోజు నుండి 3వ తేదీ వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం జూన్ 9వ తేదీన ఉదయం 10 గంటలకు ఫైనల్ కీతో పాటు ఫలితాలను విడుదల చేస్తారు. కాగా జూన్ 9వ తేదీ ఉదయం 10 గంటల నుండి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. జూన్ 12వ తేదీ ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష జరుగుతుంది. 15వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరుగుతుంది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టిఐల్లో సీట్ల కేటాయింపుకు గాను జూన్ 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు జోసా కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులందరూ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా ఐఐటీలో చదవాలనే కలను సాకారం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.